అంతా ఊహించినట్లుగానే రాష్ట్రపతి ఎన్నికల్లో జయభేరి మోగించిన రామ్నాథ్ కోవింద్ ప్రముఖ న్యాయ కోవిదులు. ఉత్తరప్రదేశ్లోని దళిత కుటుంబానికి చెందిన ఆయన 16 ఏళ్లు న్యాయవాద వృత్తిలో కొనసాగారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 12 ఏళ్లు ఎంపీగా పనిచేసిన ఆయన బీహార్ గవర్నర్గా ఉండగానే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు. వెంటనే బీహార్ గవర్నర్ పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సహా మరికొన్ని ప్రతిపక్షాల మద్దతుతో విజయ దుందుభి మోగించారు. దేశ 14వ రాష్ట్రపతి ఎన్నికల్లో జయభేరి మోగించిన రామ్నాథ్ కోవింద్ 1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ గ్రామీణ జిల్లా దేరాపూర్ తాలూకా పారా గ్రామంలో జన్మించారు. దళిత కుటుంబానికి చెందిన ఆయన 16 ఏళ్లు న్యాయవాదిగా పనిచేశారు. కాన్పూర్ కళాశాలలో న్యాయవాద విద్య అభ్యసించిన ఆయన తర్వాత ఢిల్లీ వెళ్లి 2 సార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశారు. మూడో ప్రయత్నంలో సివిల్స్లో విజయం సాధించినా సర్వీస్లో చేరకుండా న్యాయవాద వృత్తివైపు మళ్లారు. 1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో నమోదు చేయించుకున్న ఆయన 1977 నుంచి 1979 వరకు ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 1980 నుంచి 1993 వరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. 1998 నుంచి 2002 వరకు భాజపా దళిత మోర్చా అధ్యక్షుడిగా కమలదళం కోసం శ్రమించారు. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 1994లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన 2006 వరకు వరుసగా 12 ఏళ్లు ఎంపీగా పనిచేశారు. 2002లో ఐక్యరాజ్య సమితిలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన కోవింద్ ఐరాస సాధారణ సభలో ప్రసంగించారు. రాజ్యసభ సభ్యుడిగా తన ఎంపీ ల్యాండ్ నిధులతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు భవనాలు కట్టించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంబంధించి కమిటీ సహా అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా రామ్నాథ్ కోవింద్ పనిచేశారు. లక్నోలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో సభ్యుడిగా పనిచేశారు. ఐఐఎం కోల్కతాకు చెందిన గవర్నర్ల బోర్డులో సభ్యుడిగా సేవలందించారు. 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రామ్నాథ్ కోవింద్ ను బీహార్ గవర్నర్ గా నియమించగా 2015 ఆగస్టు 16న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జూన్ 19న రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ తమ అభ్యర్థిగా ప్రకటించే వరకు బీహార్ గవర్నర్ గా కొనసాగారు. ఎన్డీఏ ప్రకటన వెలువడగానే కోవింద్ గవర్నర్ పదవికి రాజీనామా చేయగా మరుసటి రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం జూన్ 23న నామినేషన్ వేసిన రామ్నాథ్ కోవింద్ ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నిక జరిగిన జులై 17 వరకు దేశవ్యాప్తంగా పర్యటించి ఎన్డీఏ సహా మద్దతు ప్రకటించిన ఇతర పార్టీల నాయకులను కలుసుకున్నారు. ఆయా పార్టీల మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొంది దేశ అత్యున్నత పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు.